మహిళా ఆఫీసర్ ఐ మీన్ లీడర్ గారికి అండ్ విద్యా ప్రసన్న అసిస్టెంట్ లీడర్ గారికి అండ్ బి లక్ష్మి డైరెక్టర్ ఆఫ్ విరించి స్కూల్ అండ్ ఇక్కడ విచ్చేసిన ఆల్ ఉమెన్స్ మదర్స్ అండ్ టీచర్స్ అండ్ ఆల్ అదర్ పీపుల్ థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు, నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఇక్కడ వచ్చి ఇలా ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మేము ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలమండి. నేను లాస్ట్ కిడ్. సో మా నాన్నగారు బిజినెస్ ఉండేది, సిటీ బస్సెస్ రన్ చేసేవారు. సో మా నాన్నగారికి ఏంటంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అవ్వాలి మా అమ్మాయి కూడా అనేసి నన్ను 10th నుంచి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ చదివించారు. ఆటోమొబైల్ చేస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు అని ఆయన కోరిక మాట. సో నేను డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ కూడా చేశాను జేఎన్టీయూలో హైదరాబాద్లో. సో మా నాన్నగారు వాళ్ళు రాజమండ్రిలో ఉండేవారు, నేను హైదరాబాద్లో వర్క్ చేస్తూ చదువుకున్నాను. డిప్లొమా చేసి తర్వాత బీటెక్ పార్ట్ టైం చేసేదాన్ని. పార్ట్ టైం అంటే ఈవినింగ్ 5 to 8 ఉండేది కాలేజ్. మార్నింగ్ టైంలో వర్క్ చేసేదాన్ని, ఏమన్నా చిన్న చిన్న జాబ్స్. నాకు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. అంటే డిపెండ్ అవ్వడం మీన్స్ నా స్వశక్తిగా నేను ఎదగాలి అనేది నా కోరిక. సో మార్నింగ్ టైమ్స్లో ఎనీ డిప్లొమా బేసిస్ మీద ఆటోకాడ్ మీద అదర్ సాఫ్ట్వేర్స్ మీద వర్క్ ఉండేది. సో నెమ్మదిగా సాఫ్ట్వేర్స్లో వర్క్ చేసుకుంటూ మార్నింగ్ అంతా వర్క్ చేసి ఈవినింగ్ అనేది చదువుకునేదాన్ని. అలా నెమ్మదిగా సక్సెస్ అయ్యి ఈ ఎగ్జామ్స్ పడినప్పుడు ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఈ జాబ్ సాధించడం అయింది. సో ఎంత స్ట్రగుల్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ తర్వాత సాఫ్ట్వేర్లో ఆల్మోస్ట్ 6 years దాకా గుర్గాన్లో వర్క్ చేశానండి. ఇటలీ వెళ్ళాను, తర్వాత కలకత్తాలో వర్క్ చేశాను, హైదరాబాద్లో చాలా రోజులు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాను. ఎన్ని జాబ్స్ చేసినా సరే మా నాన్నగారు అనేవారా, నువ్వు బ్రేక్ ఇన్స్పెక్టర్ అవ్వలేదమ్మా అని అనమాట. ఆయన కంప్లీట్గా ఏంటంటే మా అమ్మాయి బ్రేక్ ఇన్స్పెక్టర్గా యూనిఫామ్లో చూడాలి అని ఆయన కోరిక. సో ఆయన కోరికని నేను రెస్పెక్ట్ చేస్తూ అల్టిమేట్గా లైఫ్లో మనకి మన పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా సరే